ట్రైన్ సాంగ్ అనగానే చెలు చెయ్య చెయ్య సాంగ్ బాగా గుర్తుంటుంది. బైక్ సాంగ్ అనగానే యాజ్ యూజువల్ మేఘాలలో ఆ సాంగ్ గుర్తుకొస్తుంది. సో అప్పట్లోనే రోడ్ మీద బైక్ పై సాంగ్ అంటే అప్పుడు అంత ఇన్స్ట్రుమెంట్స్ ఆ ఫెసిలిటీస్ కూడా లేని టైం. అంటే ఆ ఎక్స్పీరియన్స్ ఏమైనా మాతో షేర్ చేసుకుంటారు? No, it's 700cc. Yamaha 700cc. I was a professional biker. Oh. So, yeah, dirt bike. It was a dirt bike. But Telso Teliko, you mentioned about Dilse. That was also our production. Right. Yes. Dilse. బైక్ సాంగ్కి దానికి కారణం ఫస్ట్ నేను బైకర్ అవ్వటం వల్ల వంశీ నేను కలీగ్స్ రాము గారి దగ్గర ఇద్దరం అసిస్టెంట్ డైరెక్టర్స్గా పనిచేసేవాళ్ళం. సో వెరీ గుడ్ ఫ్రెండ్స్. సో నా బైక్ నడపడం చూసి నా బైక్ పద్ధతి చూసి అరే ఈ బైక్ మీద సాంగ్ అంటే ఐ బిలీవ్ యాజ్ అ డైరెక్టర్ ఆర్ యాజ్ అ మేకర్ ప్రతి ఒక్కడికి ఒక ఇంటెంట్ ఉండాలి. ఎందుకు తీయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు ఇంప్రెస్ హర్ అని ఏదన్నా ఒకటి తీస్తే ఇంటెంట్ వర్కౌట్ అవుతుంది. ఐ వాంట్ టు ఇంప్రెస్ యూ, ఒక ఇంటెంట్ ఉండాలి. సో వంశీ ఏంటంటే నీ బైక్ నువ్వు నడిపే పద్ధతి ఐ లవ్ ఇట్ రా, సో ఐ వాంట్ టు షూట్ అ సాంగ్. సో నా ఫస్ట్ కండిషన్ ఏంటంటే నువ్వు 24 ఫ్రేమ్స్లో తీస్తేనే చేస్తాను అన్న. అంటే తేడా ఉంది. అంటే సిన్స్ దాన్ని మనం 18లో 20లో షార్ట్స్ తీయకుండా అని. అండ్ దాంట్లో శ్రీదేవి గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆవిడని రీచ్ అవ్వడానికి మహేశ్వర్ని పటాయించడానికి మంచి ఛాన్స్ అనేది కూడా ఒక ఇంటెంట్ నాది. ఓ షిట్, ఓ మై గాడ్, డిడ్ ఐ సే దట్? ఓ గాడ్. సో తనకు కూడా అది ఫస్ట్ మూవీ అంట కదా సార్? మాకు నా అదృష్టమా నా దరిద్రమా తెలియదు కానీ నేనేమో ప్రొఫెషనల్ బైకర్ని. మహేశ్వరి జీవితంలో 2-వీలర్ ఫస్ట్ టైం ఎక్కింది. ఓకే, ఎక్కడ? అది నా భయం కదా, తనకి తెలియదు కదా. తనకి అది అలాగే నడపాలేమో అనుకుంది. ఇప్పుడు రీసెంట్గా నాతో పాటు ఫస్ట్ టైము ఫ్లైట్ ఎక్కాడు, టర్బులెన్స్ వచ్చింది, అలా రావాలేమో అనుకుంటున్నాడు వీడు. ఇప్పుడు అలా ఊగుతుంటే మేము భయపడుతుంటే ఓ అలా రావాలని ఇప్పుడు నేను కూడా భయపడాలా అంటున్నాడు. అలాగే అమ్మాయి ఫస్ట్ టైం బైక్ ఎక్కింది కనుక తెలీదు, ఓ ఇలా ఊగుతుందా అంది. సో అక్కడ అలా సందులో పెట్టేశాను పాటని. అదే సార్ అసలు బాబోయ్. కానీ కుదరలేదు. ఓకే. సో రంభ గారు కూడా ఒక కామెంట్ చేశారు మీ మీద ఇయర్స్ బ్యాక్. ఏమనేది? నాటక్ బాజీ అన్నారు. నాటక్ బాజీ అన్నారు. సెట్లో మాత్రం ఇలా చేస్తారంట కదా. నేను తను బెస్ట్ ఆఫ్ ది ఫ్రెండ్స్. సో అందుకని తను దాని కింద చదవాలి. ఇప్పుడు మీరు పైన చదివి వదిలేస్తున్నారు. అంటే కింద కూడా చదివాను సార్. అంటే చాలా వరకు నాగార్జున గారిని మన్మధుడు అని అంటున్నారు కదా, అంటే కింద చదివింది చెప్తున్నాను. సో లేదు జేడి గారు మన్మధుడు అంటున్నారు. ఏం చెప్తారు ఈ కామెంట్స్కి? అది మంచి విషయం. సీరియస్ మ్యాటర్ కాదు. ఇప్పుడు బేసికలీ బాప్ హోతా హై, నాగార్జున గారు నాగార్జున, ఆయన ఓ బాప్ హోతా హై, బేడా హోతా హై. సో అలాంటి మహానుభావులందరినీ చూసి ఒక చిన్న ఇన్స్పిరేషన్. మన్మధుడు కాకపోతే డూ అయినా చాలు అని. ఓకే, ఏదైనా ఓకే. సినిమాలో ఉన్న కంటెంట్ ఒక పక్క అయితే ప్రమోషన్ ఇంకో పక్క. ఇప్పుడు వరకు చూస్తే ఇప్పుడు సెలబ్రిటీస్ ఏం మాట్లాడాలనుకుంటున్నారు ఇప్పుడు జనాలు తెలుసుకుంటున్నారు సార్. ఒకప్పుడు అలా కాదు, సెలబ్రిటీస్ వచ్చి మూవీని ప్రమోట్ చేసేవాళ్ళు కాదు. ఇప్పటికి ఏం మారిందంటారు సార్? కాదు, ఇప్పుడు ఐ టెల్ యూ ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక మాదేదో ఇంటర్వ్యూ అయిన తర్వాత తరుణ్ మేము అందరం నుంచినప్పుడు తరుణ్ సెడ్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్, చాలా బాగుంది, ఇట్స్ గోయింగ్ నైస్ వైబ్స్ అని. ఐ టెల్ యూ, సినిమాని బట్టి ప్రమోషన్, కంటెంట్ని బట్టే ఇంటెంట్ వస్తుంది. సినిమా బాగుందని మేమందరం కూడా ప్రకటనగా నమ్మాం. అండ్ వీఆర్ ఎంజాయింగ్ ది ఫిల్మ్. సో ఆ అవుట్కమే ఇది. సో అదేంటంటే ఇప్పుడు కాన్ఫిడెన్స్కి కాన్ఫిడెన్స్కి ఒక పొర తేడా. సో ఓవర్ కాన్ఫిడెన్స్ ఈజ్ లైకింగ్ ఎవ్రీథింగ్ యూ మేక్. మన ఒక్కడికే నచ్చుతుంది, రుద్దుతాం. కాన్ఫిడెన్స్ ఈజ్ ఇప్పుడు తనకి ఇండివిజువల్గా నచ్చింది, తనకి నచ్చింది, అందరికీ నచ్చింది, మేము అందరం ఎక్సైటెడ్గా ఉన్నాం కాబట్టి మా బాడీ లాంగ్వేజ్లో తెలుస్తుంది. సో పబ్లిసిటీ నేను ఐ డోంట్ బిలీవ్ విపరీతంగా పబ్లిసిటీ చేసేస్తే ఆడుతుంది లేకపోతే ఆడదు. అదే అసలు ఆ కాన్సెప్ట్ నమ్మను నేను. బట్ నాకు తప్పదు. నాకు తెలిసిన ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. నాకు అలాగే చెప్పగలను, నాకు అదే తెలుసు. ఒక అందమైన అమ్మాయి ఉంది,
కాదు అంటే నాకు అదే వచ్చి అలాగే చెప్పగలను తరుణ్. అమ్మాయి వారానికి ఒకసారి ఫోన్ చేస్తుంది. నేను రోజు నేను రోజుకి వారానికి సరిపడి మాట్లాడుతూ ఉంటా. సో ఇక్కడ ఏంటంటే ఒక అందమైన అమ్మాయి వారానికి ఒకసారి ఫోన్ చేస్తుంది. సీరియస్లీ దిస్ సీరియస్ ఫీల్ ఐ వాంట్ టెల్ యూ. నాకు పెద్ద అందంగా అనిపించిన అమ్మాయి నెల రోజులకు ఒకసారి రోజుకి 5 సార్లు ఫోన్ చేస్తుంది. రోజుకి 5 సార్లు ఫోన్ చేస్తాం కానీ అమ్మాయి మీద మనం ఇష్టపడం. ఆ వారానికి ఒకసారి అందమైన అమ్మాయి ఫోన్ చేస్తుంది, దానికోసం వెయిట్ చేస్తాం. అలాగే చిక్కడపల్లిలో ఒక పోస్టర్ వేసినా సినిమా పోస్టర్ బాగుంటే అది చూసి వెళ్తాం. మన ఇంటి దగ్గర 5 పోస్టర్లు వేసినా చూసి వెళ్ళాం. ఓకే, సో స్మాల్ ర్యాపిడ్ ఫైర్ సార్. తరుణ్ సార్కి బాగా అర్థమైనట్టు. బ్యూటీ ఏంటి చెప్పనా, వాళ్ళకి ఆన్సర్స్తో సంబంధం ఉండదు. ఈ క్వశ్చన్ కాదు, ఇంకేమి నా దగ్గర నన్ను ఎక్కడ నేను అసలు కాళ్ళు ఇలా జాపుదాం, ఎంత ఎక్స్ట్రాడినరీ ఎగ్జాంపుల్ చెప్పా. అసలు అమ్మాయి నాకు రాము గారిని గుర్తు చేసిన తరుణ్. లేదంటే ఇంకా మీరు అలా వెళ్తూనే ఉంటారని చెప్పి నేను అలా మా కొన్ని అంత బాగా తెలుసా నేను ఎలా వెళ్తాను అంటే అంటే ఇదివరకు మనం ఇంటర్వ్యూ చేశాం కదా. అప్పుడు ఇలా వెళ్ళలేదు. లేదు సార్, అప్పుడు ఇంకా బాగా వెళ్ళారు మీరు. నేను మర్చిపోతుంటా, ఇప్పుడు వెళ్తూ ఉంటాగా.